మంగళవారం నల్గొండ జిల్లా కొండమల్లపల్లి దేవరకొండ మండలాలలో జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలు తీరును రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కొండమల్లపల్లి దేవరకొండ మండలాలలో జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలు తీరును రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ దేవరకొండ కొండమల్లపల్లి మండలాలలో రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చౌకధర దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందరూ మెచ్చుకుంటున్నారని అన్నారు. అత్యోదయ కార్డులకు పంచదార కేటాయించాలని ప్రజలు కోరారని, అదేవిధంగా చౌకధర దుకాణాలలో ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు వంటి అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలు, గర్భిణీలు, స్త్రీలకు పౌష్టికాహార పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు బాగున్నాయని, అలాగే దేవరకొండ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, గిరిజన బాలికల వసతి గృహం, వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాలలో తనిఖీలు నిర్వహించి అక్కడ మెనూ ప్రకారం భోజనం, ఇతర సౌకర్యాలను తనిఖీ చేశామని, నిబంధనల ప్రకారమే విద్యార్థులకు కల్పిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలలో అధికారులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, దీని ద్వారా జిల్లా యంత్రాంగం పనితీరు పట్ల ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు శారద, భారతి, జ్యోతి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీం అలీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి తదితరులు ఉన్నారు.